రాష్ట్రంలో ఖరీఫ్ రబీ సీజన్లలో ధాన్యం కొనుగోలును మరింత పారదర్శకంగా రైతు హితంగా నిర్వహించాలనే లక్ష్యంతో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు స్పష్టమైన కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బలోపేతం చేయాలని, రైతులు ఎలాంటి మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా తమ ధాన్యాన్ని విక్రయించే పరిస్థితి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అధికారులను ఆదేశించారు. చిత్తూరు కొంతవరకు అన్నమయ్య జిల్లాలో ఏదైతే ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రారంభించబోతున్నామో రైతాంగానికి మరింత భరోసా నింపే విధంగా లోతుగా చర్చించుకున్నాం. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, ఈరోజు వరకు 7,52,000 మంది రైతాంగం దగ్గర నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. దానికి సంబంధించిన 10,850 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే ఈ రైతులందరికీ కూడా మేము జమ చేసి ఒక చరిత్ర సృష్టించాం. ఇది నిజంగా మనందరం గర్వపడే విధంగా దేశంలో కూడా అనేక కొత్త సంస్కరణలు మా శాఖ ద్వారా తీసుకొచ్చి అటు రైతాంగానికి ఇటు వినియోగదారుడికి వీటితో పాటు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే మన బిడ్డల కోసం వారి భవిష్యత్తు కోసం పౌష్టికాహారం అందించే విధంగా మేము తీసుకొస్తున్న సంస్కరణలు పర్ఫెక్ట్గా వెళ్తున్నాయా లేదా క్షేత్రస్థాయి వరకు అనే దానిపైన కూడా సమీక్షించుకున్నాం. రైతాంగానికి మనస్ఫూర్తిగా మేము కోరేది ఏంటంటే ఈ సందర్భంగా ఈ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మేము టార్గెట్గా పెట్టుకుని ఈ సీజన్లో ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు వరకు 47 లక్షల వరకు మేము పూర్తి చేసుకోగలిగాం. నెల్లూరుకి 2,50,000, అదేవిధంగా తిరుపతికి 1,50,000 వరకు ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు ఈరోజు సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్స్ అందరికీ కూడా మేము సమాచారం అందించాం. ఇంకా అవసరమైతే మేము ముందుకెళ్తాం తప్ప ప్రతి గింజ ప్రతి బస్తా కొనడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొనడమే కాకుండా 24 గంటల్లో ఖచ్చితంగా 100% వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాలు, అక్కడ ఉన్న మా సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది వీళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా తేమ శాతం విషయంలో కానివ్వండి, కొలతల విషయంలో కానివ్వండి, తూకం విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా రైతాంగానికి ఒక నమ్మకంతో ఒక భద్రత కల్పించే విధంగా తీసుకుంటున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దాంతోపాటు మా కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు ఏ విధంగా మేము అందించిన స్మార్ట్ రైస్ కార్డ్స్ ఎంతవరకు క్షేత్రస్థాయిలో వెళ్ళినాయి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి పొరపాట్లన్నీ కూడా సర్దిద్దుకునే విధంగా త్వరగా మేము ఎవరైతే లబ్ధిదారులు కోరుకుంటున్నారో కొత్తగా నవదంపతులు కానివ్వండి, లేదా కొత్తగా బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు కార్డులో చేర్చుకునే విషయంలో కానివ్వండి, అడ్రస్ మార్పుల విషయంలో కానివ్వండి, ఈకేవైసీ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈరోజు గర్వంగా నంబర్ 1 స్థానంలో ఉంది మన భారతదేశంలో. ఈ కేవైసీలోనూ అదేవిధంగా కొత్త సంస్కరణ ఏదో తీసుకొచ్చాం మేము స్మార్ట్ రైస్ కార్డ్స్ విషయంలో. క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ స్మార్ట్